బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇక దర్యాప్తునకు సహకరించాలని బండి భగీరథ్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 16న పోక్సో కేసులో బండి భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బండి భగీరథ్ 54 రోజులుగా చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇక పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, ఎట్టకేలకు 1,00,000 పూచీకత్తుతో అయితే పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కు అయితే బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? హైకోర్టు 26వ సింగిల్ బెంచ్ ఇవాళ కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించింది. బండి భగీరథ్ తనకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు విచారణ జరిపింది. గత 3 పర్యాలు కూడా ఇరు వర్గాలు అంటే ఇటు పిటిషన్ తరపు అలాగే బాధితురాల తరపు అలాగే ప్రభుత్వం తరపున వాదనలు వినేది. కానీ ప్రభుత్వం స్పష్టంగా భగీరథ్ అనేటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు, వారి కుటుంబ నేపథ్యం కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, క్రమంలో రక్షణను ప్రభావితం చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వద్దని కోరారు. ఇంకా విచారణ కొనసాగుతోంది, ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయలేదని ప్రభుత్వం అలాగే పిటిషనర్ తరపు ఎవరైతే బాధితురాల తరపు న్యాయవాదులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా న్యాయస్థానం వీటన్నిటిపైన విన్నది. వాళ్ళ 1,00,000 పూచీకత్తుతో బెయిల్ ఇస్తూ సాక్షులను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయద్దు, అలాంటి దృష్టికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటట్టు హెచ్చరిస్తూ సాధారణ బెయిల్ అయితే ఇవాళ మంజూరు చేసి మరి రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే పోక్సో కేసులో నిలిచి ఉన్న భగీరథ్ కు ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు కాకముందే ఈ విధంగా బెయిల్ మంజూరు చేయడం మొత్తంగా అయితే బెయిల్ అయితే మంజూరు చేసింది హైకోర్టు. కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు ఇచ్చారు. సింధూరా, సందీప్ రావు, అంటే మొదటి నుంచి కూడా బాధితురాలు కావచ్చు, బాధితురాలు కుటుంబ సభ్యులు, వాళ్ళ లాయర్స్ కావచ్చు ఒకటే వాదిస్తున్నారు. ఒకవేళ బండి భగీరథ్ కి బెయిల్ వస్తే మాత్రం సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది అని చెప్పి మొదటి నుంచి వాళ్ళు వాదిస్తున్నారు. మరి ఇప్పుడు బెయిల్ వచ్చింది, మరి బాధితురాలు కావచ్చు వాళ్ళ తరఫు న్యాయవాదుల వర్షన్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా అంటే ఇవాళ కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరైంది. నిందితుడు అత్యంత ప్రభావితం చేసేటువంటి వ్యక్తి. ఇప్పటికే కేసులో అంటే బాధితురాల వాంగ్మూలము, కొద్దిమంది స్నేహితుల వాంగ్మూలం కూడా నమోదు చేయడం జరిగింది. కానీ ఇటు బాధితురాల తరపు న్యాయవాది ఏం చెప్తున్నారంటే పిటిషనర్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన సంబంధించి ఉమ్మడిగా మిత్రులు ఉన్నారు, వారంతా కూడా వీళ్ళంతా జాయింట్ గా ఉమ్మడిగా ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక రూపంలో నేరుగా కాకుండా పరోక్షంగా ఈ రకంగా అంటే ప్రలోభ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మరి న్యాయస్థానం ప్రాసిక్యూషన్ వాదన కాదనకుండా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనతోనే ఏకీభవిస్తూ హైకోర్టు అయితే ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. అది కూడా షరతుతో కూడినటువంటి బెయిల్. ఎట్టి పరిస్థితుల్లో సాక్షులను ప్రభావితం చేయొద్దు, ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.